హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కుల ఇన్ఫర్మేషన్స్. మీకోసం మరో మంచి నోటిఫికేషన్తో అయితే మీ ముందుకు వచ్చానండి. సో రోజుకు మీకు మంచి నోటిఫికేషన్స్ విడుదల చేస్తూనే ఉన్నాను. సో మీరు నా ఛానల్కి కొంచెం సపోర్ట్గా ఉండండి, నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే మీకోసం చాలా కష్టపడి అన్ని గవర్నమెంట్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మ్యాక్సిమం రిలీజ్ చేస్తున్నాను. ఇంకోటి, మీరు ఎవరైనా సరే చూసేవాళ్ళు ఫేక్ వీడియోస్ ఇవి అంత పర్ఫెక్ట్గా ఉండవు అని అనుకుంటారు. ఏమో నాకు తెలియదు, కానీ వాస్తవానికి మీకు డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్ ఇస్తున్నానండి. గవర్నమెంట్ వెబ్సైట్దే లింక్ ఇస్తున్నాను. ఎటువంటి ఏమంటారు వెబ్సైట్లోకి వెళ్ళి పలానా వెబ్సైట్లోకి వెళ్ళి లింక్ ఉంటుంది ఓపెన్ చేయండి ఇవన్నీ ఏం పెట్టట్లేదు, డైరెక్ట్ లింక్ ఇస్తున్నాను. సో నా ఛానల్ చాలా జెన్యూన్ కాబట్టి మీరు సపోర్ట్గా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు నోటిఫికేషన్ అనేది ఒక బంపర్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ లోపు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు అండి. దీనికి ఖచ్చితంగా జాబ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది సీక్రెట్ నోటిఫికేషన్ అండి. అంటే చాలామందికి ఇప్పుడు ఏదైతే హైలైట్ అవుతాయో వైరల్ అవుతాయో ఆ పోస్టులు మాత్రమే చాలామందికి తెలుసు. బట్ నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో జాబ్స్ కొట్టాలని అనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా మంచి నోటిఫికేషన్ ఇది కొడతారని నేను ఆశిస్తున్నాను. జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ అండి ఇవి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎటువంటి ఫీజు లేదండి. సో ఫీజు లేదు కాబట్టి మీరు అప్లై చేసుకుంటే జాబ్ కొడతారని ఆలోచిస్తున్నాను నేను. సో మీరు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే చాలామందికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు ఇంతకుముందే మీకు రికార్డ్ క్లర్క్ నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ అయింది. దాని గురించి కూడా నేను ఒక వీడియో అయితే రెడీ చేసి పెట్టాను. సో పైన మీకు స్క్రోలింగ్లో కూడా ఉంటుంది, ఒకసారి మీరు విజిట్ చేయండి. దాన్ని లింక్ ఓపెన్ చేసి చూసుకోండి. మీరు ఎవరైతే అర్హులో వాటికి అప్లికేషన్ చేసుకోవడానికి మీరు విజిట్ చేసుకోండి. దాంట్లో చేరగానే దాదాపు 40,000 వరకు శాలరీ అయితే వస్తుందండి. సో ఇవి అన్నీ చాలా వెతికి మరి మీకోసం అయితే నోటిఫికేషన్స్ రెడీ చేస్తున్నాను. ఎంత డబ్బా కొట్టట్లేదు, ఎందుకంటే ఇవి ఎవరికి తెలియవు. సో సైలెంట్గా ఉంది, అప్లై చేసుకోండి. ఎవరైనా సరే అప్లై చేసుకోండి, జాబ్ కొడతారని ఆశిస్తున్నాను మీరు. సో ఫ్రెండ్స్, ఈరోజు నోటిఫికేషన్ విషయానికి డీటెయిల్గా మనం ఇప్పుడు తెలుసుకుందాం. దాని గురించి ఇప్పుడు తెలుసుకున్నట్టయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశాడండి, కొన్ని ఎక్స్పీరియన్స్ జాబ్స్ ఉన్నాయి, కొన్ని ఏమో ఎక్స్పీరియన్స్ లేనివి ఉన్నాయి. అలాగే డిగ్రీ పాస్ అయింటే సరిపోతుందండి, ఏ జాబ్స్కైనా మనం అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. బర్మర్ లారీస్ అండ్ కమ్ డాట్ లిమిటెడ్ అని ఇచ్చాడు. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సంస్థ ఇది. సో ఇది ట్రావెల్ అండ్ వేకెన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్ అండి. సో మీరు ఈ యొక్క సంస్థ నుండి మనకి సీక్రెట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది, అంటే పబ్లిక్గానే రిలీజ్ అయింది, చాలామందికి తెలియదని చెప్తున్నాను. సో మీరు అప్లికేషన్ చేసుకొని జాబ్ కొడతారని నేను ఆశిస్తున్నాను. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది 26కి స్టార్ట్ అయిందండి. సో అట్లా స్టార్ట్ అయిపోయింది, మీకు ఇట్లా పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు ఈ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే పోస్ట్ విషయాలకు వచ్చినట్టయితే డిప్యూటీ మేనేజర్కి సంబంధించిన నోటిఫికేషన్స్ వచ్చినాయండి. ఇది ట్రావెల్కి సంబంధించింది ఇది. సో ఇది గ్రేడ్ 2కి సంబంధించిన నోటిఫికేషన్. వేకెన్సీస్ వచ్చేసి ఒకటి ఉన్నాయి. సో ఈ వేకెన్సీ అనేది ఢిల్లీలో ఉందండి. ఏజ్ విషయానికి వచ్చినైతే 30 ఇయర్స్ 35 ఇయర్స్ ఇచ్చాడు, 18+ ఉంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ పాస్ అయి ఉండాలండి. అలా దీని గురించి అయితే మనం ఇక్కడ తెలుసుకున్నాము. అలాగే మనకి డిగ్రీకి సంబంధించిన ఏదైనా సరే, ఇప్పుడు బ్యాచిలర్ డిగ్రీ 10+2+3 పాస్ అయి ఉంటే, ఏ యూనివర్సిటీ నుంచి అయినా పాస్ అయి ఉంటే మనకి జాబ్స్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం మిగతా విషయాలు చూసుకున్నట్టయితే ఇంకో నోటిఫికేషన్ అనేది ఉందండి, ఇక్కడ మెన్షన్ చేశాడు. అది కూడా మనకి ఈ వీడియో ఒకటి మీరు క్లియర్గా, ఎంత ఫైల్ లెంత్ ఎక్కువగా ఉంది కాబట్టి మీకు ఇలా చూపించాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి దీని యొక్క శాలరీ వచ్చేసి దాదాపు 45,000 వరకు అయితే మనం వస్తుందండి, పే స్కేల్ విధానం అనేది. అలాగే ఇక్కడ ఆఫీసర్ స్థాయి ఉద్యోగం ఉందండి ఇంకోటి, ఇది కూడా ట్రావెల్కి సంబంధించిందే. ఇందులో 2 పోస్టులు ఉన్నాయి, ఇవి కూడా ఢిల్లీలో ఉన్నాయండి పోస్టులు. సో జాబ్ 30 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఉంది. సో ఇక్కడ డిగ్రీ పాస్ అయి ఉంటే, బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. సో ఈ ట్రావెలింగ్లో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నాడు. సో ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే దీనికైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో దాదాపు దీనికి కూడా 45,000 వరకు అయితే మంత్లీ మనకి శాలరీ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. అలాగే జూనియర్ ఆఫీసర్ సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉన్నాయండి, అది ఒక పోస్ట్ ఉందండి. ఏజ్ లిమిట్ 30, ఢిల్లీలోనే ఈ పోస్టింగ్ ఉంటుంది. దీనికి కూడా డిగ్రీ పాస్ అయ్యింటే సరిపోతుంది. సో దీనికి
ట్రావెల్లో దీనికి ఒక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని అడుగుతున్నాడు. సో ట్రావెలింగ్ అంటే ఏముంటుందండి, మీకు తెలిసే ఉంటుంది కదా, దానికి సంబంధించిన దాంట్లో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుందని అడుగుతున్నాడు. అలాగే జూనియర్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ అండి ఇది. దీనికి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. ఇది త్రివేంద్రంలో ఉందండి నోటిఫికేషన్. త్రివేంద్రంలో మనకి పోస్ట్ ఇస్తారు. 30 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ మ్యాక్సిమం ఇచ్చాడు. డిగ్రీ పాస్ అంటే సరిపోతుంది. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. సో మనం ఇందులో చేరగానే దాదాపు మనకి 45,000 వరకు అయితే శాలరీ అయితే పొందొచ్చు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అలాగే ఫ్రెష్ క్యాండిడేట్ ఎవరైనా సరే దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే దీని యొక్క అప్లికేషన్ విధానం అనేది మీకు కావాలనుకుంటే నాకు డిస్క్రిప్షన్లో కామెంట్లో కామెంట్ చేయండి. మీకు అప్లికేషన్ విధానం కావాలని అడిగితే చెప్తాను. అలాగే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లో చేసుకోవాలండి. ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మొత్తం టోటల్ ఆన్లైన్లోనే ఉంటుంది. ఏప్రిల్ 18th వరకు అయితే మనం అప్లికేషన్ చేసుకోవడానికి ఆన్లైన్లో వీలుందండి. సెలెక్షన్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఫ్రీ అండి. సో అప్లికేషన్ ఫీజు డిస్క్రిప్షన్లో మీకు దీనికి సంబంధించిన లింక్ కూడా ఇస్తాను. అప్లికేషన్ చేసుకోండి. ఆల్రెడీ మనకు అప్లికేషన్స్ అనేది 26th నుంచి స్టార్ట్ అయిపోయినాయి. ఏప్రిల్ 18th వరకు అయితే మనకి లాస్ట్ డేట్ అనేది మెన్షన్ చేశాడు. సో దీనికి సంబంధించిన ఇంకే విధమైన డౌట్స్ ఉన్నా సరే మీకు కామెంట్ రూపంలో తెలియజేస్తే మీకు రిప్లై ఇస్తానండి నేను. అలాగే దీని యొక్క ప్రాసెస్ అనేది మనం అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనల్ని షార్ట్ లిస్ట్ చేసి ఎగ్జామినేషన్కి అనేది సెలెక్ట్ చేస్తారండి. ఎగ్జామినేషన్ అనేది ఈ యొక్క సబ్జెక్ట్ మన డిగ్రీ లెవెల్లోనే సబ్జెక్ట్ ఉంటుంది. సో వాటికి సంబంధించిన నాలెడ్జ్ అంటే వాటికి సంబంధించిన సబ్జెక్ట్స్ మన డిగ్రీ పాస్ అయిన దానికి సంబంధించిన వాటిలోనే మనకు క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో మీరు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే జాబ్ కొట్టాలనుకుంటే తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనం దీని గురించి మరొకసారి తెలుసుకుందాము. ఇది బల్మేరా లారీ.com నుంచి అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్నటువంటి ట్రావెల్ అండ్ వేకెన్సీస్ కింద పనిచేస్తున్నటువంటి సంస్థ. సో ఇది పక్కా గవర్నమెంట్ జాబు. కాంటాక్ట్ బేస్లో ఈ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో మీరు కాంట్రాక్ట్ బేసే కదా మనకు జాబ్ వస్తాయి అనుకోకండి. కాంట్రాక్ట్ నుంచే పర్మనెంట్ అవుతాయి. మీరు ఇలా ఏదైనా సరే దీనికి అవసరం లేదు అని డిలే అయితే ఏమవుతుందంటే మనకి ఏ జాబ్ కూడా మనం ఇంట్రెస్ట్ ఉంటుంది అప్లికేషన్ చేసుకోవడానికి. అది మైండ్లో పెట్టుకోండి. అప్లికేషన్ చేసుకోండి. అప్లికేషన్ ఫ్రీ కాబట్టి చెప్తున్నాను, మీకు నొక్కి మరీ చెప్తున్నాను. సో అప్లికేషన్ చేసుకుంటే మీరు జాబ్ కొడతారు. లేదా ఇలాగే ఉండి అలా డిలే చేసుకుంటూ పోతే మీరు ఏ జాబ్కి అప్లికేషన్ చేసుకోవడానికి వీలుండదు. సో మీరు అదొకటి మైండ్లో పెట్టుకోండి. చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. ఒక చిన్న లైక్ చేసి నన్ను మోటివేట్ చేయండి.